చెల్లేలా సిరిమల్లె పూసింది చిన్ని చెల్లేలా బంగారు చెల్లేలా బతుకమ్మ పండుగంటారా. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మగా మనకి చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు. సో అల్వాల్లో ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు వచ్చి మూడో రోజు కూడా ఫస్ట్ రోజు ఎలా అయితే క్రౌడ్ ఉందో మూడో రోజు కూడా అంతే ఘనంగా నిర్వహిస్తున్నారు. దాదాపు 9 రోజుల పాటు ఇక్కడ ఇలాగే ఈ సందడే కొనసాగుతుంది. అదే పూల జాతర నడుస్తుంది. ఇక్కడ వచ్చిన ఆడవారితో కొంతమందితో మనం మాట్లాడి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుంది. అంటే జనరల్గా కొన్ని ఏరియాస్లో మొదటి రోజు ఉంటుంది, లేదంటే లాస్ట్ రోజు ఉంటుంది. అంతేగాని ఇక్కడ ఈ ఏరియాలో ఓల్డ్ అల్వాల్ హెచ్ఎంటీ ఏరియాలో దాదాపు 9 రోజులు వరుసగా కొనసాగుతాయి బతుకమ్మలు. చాలా ఘనంగా చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఇక్కడ మనం కొంతమందితో మాట్లాడదాము అసలు ఎలా చేసుకుంటారు అనేసి. హలో అమ్మా. హలో, ఎన్నేళ్ల నుంచి బతుకమ్మ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మూడో రోజు కదా ఈ రోజు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఓకే, మీరు అంటే కొత్త కదా, ఫస్ట్ ఇప్పుడే వచ్చారు కదా, సో ఎట్లా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, ఈ రోజు అందరం కలవడం, అందరం గ్యాదర్ అవ్వడం చాలా బాగుంది. ఎక్కడైనా కూడా చాలా బాగా చేసుకుంటాం. అంటే ఏదైనా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. అందరూ చాలా హ్యాపీగా సంతోషంగా ఇక్కడికి రావడానికి ఇష్టపడతారు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ చూస్తున్నారు బతుకమ్మ? 4 years. ఏమైనా డిఫరెన్సెస్ అనిపించాయి మీకు అప్పటికి? అంటే ఎవ్రీ ఇయర్ కొంతమంది యాడ్ అవుతూ వస్తున్నారు. సో చాలా మంది ఉండడం వల్ల ఇంకా మంచి అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడ అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు. అవును. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికి హ్యాపీ బతుకమ్మ. ఇలా జరుపుకోవడం అంటే అందరూ ఇంత గుంపుగా ఉండి ఒక దగ్గర జరుపుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. హ్యాపీ బతుకమ్మ. ఎంజాయ్ చేసావా మంచిగా? ఎలా అనిపిస్తుంది? బాగుంది. అందరితో నేను ఫస్ట్ టైం ఆడటము, అందరి ముందు చాలా బాగా అనిపించింది. ఓకే, మమ్మీకి ఏమైనా హెల్ప్ చేసావా బతుకమ్మ పేర్చడం ఎప్పుడన్నా? చేయలేదు. ఇప్పుడే ఈ ఇయర్ చేస్తా. నెక్స్ట్ 5th డే మళ్ళీ వస్తుంది కదా, అప్పుడు చేస్తాను. సో అప్పుడు మమ్మీకి హెల్ప్ చేస్తాను. మమ్మీకి హెల్ప్ చేస్తాను. చెప్పండి మమ్మీ, ఈ రోజు ఎలా ఏంటిది ఏం చేయాలి మమ్మీ చెప్పిందా ఎలా చేయాలి? చెప్పింది. నేను మా ఊర్లో ఆడాను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్. సిటీలో ఆడడం ఫస్ట్ టైం. బాగుంది, చాలా బాగుంది. అరేంజ్ చాలా బాగుంది. సో విలేజ్ లో బాగుందా ఇక్కడ బాగుందా? ఏ వైపు కా వైపు. విలేజ్ లో అదొక రకమైన, అక్కడ డైరెక్ట్ చెరువులో వదులుతాము, సో బాగుంటది. సిటీలో కూడా అందరు మన ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటారు కాబట్టి వీళ్ళు ఇక్కడే బాగా ఎంజాయ్ చేస్తాము. హ్యాపీ బతుకమ్మ. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరే? యాక్చువల్లీ ఐమ్ ఫ్రమ్ ఆంధ్ర. ఈ బతుకమ్మ ఫెస్టివల్ కోసం ఎవ్రీ 1 year కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. ఆంధ్రలో సంక్రాంతి ఎంత ఫేమస్, తెలంగాణలో బతుకమ్మ అంత ఫేమస్. ఇయర్ అంతా వెయిట్ చేసి బతుకమ్మ కోసం ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ అందరితో వెయిట్ చేస్తూ ఉంటాము. హ్యాపీ బతుకమ్మ ఎవ్రీవన్. అంటే చెప్పారా మీకు బతుకమ్మ ఎలా ఏంటిది? అంటే నాకు తెలిసినంత వరకు మనం దేవుడిని పూజిస్తాం పువ్వులతో, బట్ ఈ ఫెస్టివల్ వచ్చేసి పువ్వులనే పూజించే పండుగ అని చెప్పి చెప్తూ ఉంటారు. అంతవరకు తెలుసు. సో అందులో నేను కూడా పార్టిసిపేట్ చేయడం టుడే ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నారు కూడా. చాలా సీరియస్ గా ఎవ్రీ ఇయర్ ఏంటంటే దాండియా కోసం లైక్ ఇలా బతుకమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. ఇంకా ఇది 9 days ఇంకా బిగ్ ఫెస్టివల్ ఇన్ హైదరాబాద్ కదా. సో ఈ 9 days వరకు ఇక్కడ ఉండి చూస్తారా? ఎవ్రీ డే లైక్ ఇక్కడ టుడే సెలబ్రేటింగ్ ఇయర్ కదా. సో నెక్స్ట్ ఇక్కడైతే ఫ్యామిలీ అందరూ ఫ్రెండ్స్ అందరూ కలుస్తూ ఉంటాము. వీఆర్ వెయిటింగ్ అనమాట. మీ ఫేస్ లో తెలుస్తుంది అసలైన బతుకమ్మ నిజంగా లిటరల్లీ. బికాజ్ ఇయర్ అంతా వెయిట్ చేస్తుంది 9 days కోసమే కదా, అందుకని వీఆర్ సెలబ్రేటింగ్ మోర్ అనమాట. సో మా ఛానల్ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు? సో నేను 9 days కోసం నేనే ఎగ్జైట్ వెయిట్ చేస్తున్నాను. మీరు బతుకమ్మ కోసం అంత ఎగ్జైట్ గా వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో హ్యాపీ బతుకమ్మ టు ఎవ్రీవన్. థాంక్యూ. హ్యాపీ బతుకమ్మ. హ్యాపీ బతుకమ్మ. థాంక్యూ. వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ టైం వచ్చాను నేను ఈ ఈవెంట్ కి. ఓకే, ఫస్ట్ టైం. యా, ఫస్ట్ టైం. మేము కొంపల్లిలో ఉంటాం. ఫస్ట్ టైం వచ్చాను. నా ఫ్రెండ్ ఇన్వైట్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది మరి ఫస్ట్ టైం చూస్తున్నారు? చాలా బాగా సెలబ్రేట్ లైక్ ఓన్లీ విలేజ్ లోనే చూస్తాం మనం ఇంత గ్యాదరింగ్. బట్ ఇక్కడ సిటీలో కూడా ఇలాంటివి గ్యాదరింగ్స్ చేయడం, అందరు కలిసి రావడం అనేది ఇంకో హైలైట్. కలిసి ఆడడం అనేది. అవును, అండ్ తెలంగాణలో పెద్ద పండుగ అంటే బతుకమ్మ. అవును, ఆడవాళ్ళకి మెయిన్ ముఖ్యంగా చాలా పెద్ద పండుగ ఇది. ఈ 9 రోజుల కోసం సంవత్సరాల నుంచే చీరలు కొనుక్కోవడం, 9 రోజులు ఏం కట్టుకోవాలి, 9 days కోసం కూడా కొనుక్కునే వాళ్ళు. అవును. సో వెరీ హ్యాపీ.
We enjoyed a lot. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మేడం మాట్లాడతారు. మేడం బతుకమ్మ గురించి చాలా బాగా తెలుసు. మేడం మనతో ఇంత ముందు కూడా మాట్లాడారు. హలో మ్యామ్. నమస్తే అండి. బాగున్నారా? పెత్రామాస రోజు వచ్చారు, మళ్ళీ ఈ రోజు వచ్చారు. చాలా చాలా సంతోషం. అంటే మేము ఎంత ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు జరిపితే మీరు మళ్ళీ వస్తారు. దట్స్ మై క్రెడిట్ అవర్ కాలనీ లేడీస్. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ రోజు 3వ రోజు కాబట్టి ఏమేమి చేస్తారు? ఇంటి దగ్గర నుంచి ఏమేమి తీసుకొస్తారు ఇక్కడికి? ఈ రోజు బతుకమ్మలు మళ్ళీ వేర్చుకొని వచ్చినాము. మేము డైలీ ఇలాగనే బతుకమ్మలు వేర్చుకొని వస్తాము. ఈ రోజు అటుకులు నైవేద్యంగా పెడతాము. అలాగే ఇప్పుడు మేము కాలనీ మహిళలంతా ఫస్ట్ రోజు లాస్ట్ రోజు అనేది కాకుండా డైలీ రోజు ఇదే పద్ధతిలో మేము ఇక్కడ బ్రహ్మాండంగా ఆడుకుంటాము. చూడండి మీరే ఇక్కడ ఒకసారి వాళ్ళందరినీ చూపిస్తుంటే కూడా అందరు ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా అందరం కలిసి మెలిసి చుట్టుపక్కల కాలనీలు రిలేషన్స్ ఫ్రెండ్స్ అందరం కలిసి అందరికి కాల్స్ చేసుకొని గ్యాదర్ చేసుకొని అందరం కలిసి హ్యాపీగా అంటే హ్యాపీగా ఆడుకుంటున్నాము. ఇది మా కాలనీ యొక్క ప్రత్యేకత. ఈ బతుకమ్మకున్న ప్రత్యేకత. బతుకమ్మ అంటేనే ఆటోమేటిక్ గా నొప్పులు రోగాలు అన్ని మటుమాయం అయిపోతాయి. మనకి జలుబు కోల్డ్ ఉంది చూడండి, కాఫ్ ఉంది, అయినా సరే వచ్చిన బతుకమ్మ అంటే అంత ఉత్సాహం. మనకు సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ చాలా అంగరంగ వైభవంగా ఘనంగా మన బతుకమ్మ జరుపుకుంటాము. ఇది మన బతుకమ్మ ప్రత్యేకత, ఇది మా కాలనీ ప్రత్యేకత అండి. థ్యాంక్ యూ. ఈ బతుకమ్మ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ కూడా ఇలాగే కలిసిమెలిసి ఎప్పటికీ ఇలాగే కలిసిమెలిసి ఉందాం. ఇలాగే ఆప్యాయత అనురాగాలతోటి కలిసిమెలిసి ఆడుకుందాము. మన ప్రాచీన సాంప్రదాయాలు సంస్కృతులు ఏవైనా ఉన్నాయో వాటిని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్దాము. అవి ఏవి కూడా మరుగున పడకుండా మనము జాగ్రత్త కాపాడుకున్న మన బాధ్యత. మన ఈ తరాన్ని ఇది ఇప్పుడు ఎలాగైతే చేసుకుంటున్నామో ఇది ఇలాగే మన పిల్లలకు కూడా అందిద్దాము ఫ్యూచర్ లో. అది మా కోరిక అండి. హలో అండి. హ్యాపీ బతుకమ్మ. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. ఓకే, నేను కూడా మీలో ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? పైగా ఈ రోజు 3వ రోజు కూడా చాలా మంది క్రౌడ్ వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా మేము వేరే కాలనీ, బట్ మా బాబీ ఉంటారు ఇక్కడ, మా వదిన గారు ఇన్వైట్ చేస్తే వచ్చాము. ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ బతుకమ్మ చూస్తున్నారు? 10-11 ఇయర్స్ నుంచి చూస్తున్నాం. సో అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్సెస్ అనిపించాయా మీకు? ఇంకా చాలా బాగా చేసుకుంటున్నారు. ఇంకా క్రౌడ్ పెరిగింది, ఇంకా తగ్గలేదు. కొంచెం రెయిన్తో ఈ 2-3 days ఆడలేదు కాబట్టి ఇప్పుడు బాగా ఆడుతున్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? హ్యాపీ బతుకమ్మ. థ్యాంక్ యూ మ్యామ్. హలో మ్యామ్. హాయ్. హ్యాపీ బతుకమ్మ. హ్యాపీ బతుకమ్మ టు ఆల్. సో ఎలా సెలబ్రేట్? బతుకమ్మ చాలా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే సందడిగా ఉంటుంది. రంగురంగుల పూలు, రంగురంగుల శారీస్ చాలా వెలిగిపోతుంటది. మా బీరువాలో ఉన్న చీరలన్నీ బయటకు వస్తాయి. బతుకమ్మ నవరాత్రులలో అన్ని బయటకు వస్తాయి, నవరంగులు బయటకు వస్తాయి. చాలా బాగుంటుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, మన తెలంగాణ అంటే బతుకమ్మ పండుగ కదా. మన బతుకమ్మ పండుగను ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా అందరూ కూడా ఆచరించాలని. అది గౌరమ్మ, మనం అది గౌరమ్మను పెట్టి పూలను పూజించడం పూలతో కదా. అందుకే ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా అందరూ మన బతుకమ్మ పండుగ చేయాలని కోరుకుంటున్నా. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా చేయాలని, మన ఫ్యూచర్ మన నెక్స్ట్ తరం కూడా ఇలానే ఆచరించాలని కోరుకుంటున్నా. మ్యామ్ మీరు చెప్పండి, 3వ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నా? ఎలా అనిపిస్తుంది? చాలా బాగా చేసుకుంటాం ఈ పార్క్. ఎవ్రీ ఇయర్ బతుకమ్మ అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తాం. 3వ రోజు ముద్ద బతుకమ్మ. సో టీచర్స్ యూనియన్స్ అంతా కలిసి ఈ రోజు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. మాది ఎలా ఉంది అంటే, బతుకమ్మ విషయం పక్కన పెడితే ఎప్పుడు కలవని వాళ్ళు బతుకమ్మ రోజు ఈ కలుస్తున్నారు. రోజు ఎక్కడి వాళ్ళమైనా అందరం ఒకే గ్రూప్ గా ఉండి మంచిగా అనిపిస్తుంటది. చాలా బాగుంది, హ్యాపీగా అనిపిస్తుంది. హాయ్ మ్యామ్. బాగున్నారా? ఓకే, హ్యాపీ బతుకమ్మ మీకు. సో ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఎవ్రీ ఇయర్ మంచి సెలబ్రేషన్ చేసుకుంటాం. ఈ బతుకమ్మకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరు కలిసి బాగా చేసుకుంటారు. ఆడపడుచులు అందరు మంచిగా చేసుకుంటారు. టు ఎవ్రీవన్. మేము మా పాప బతుకమ్మ ఫంక్షన్ చాలా గ్రాండ్గా మా హెచ్ఎంటీ ఆఫీసర్స్ కాలనీలో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీ మాకు బతుకమ్మ కట్టాము. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి అత్తగారు వాళ్ళు తీసుకొస్తారు. దాన్ని మేము తల్లిగారింటి వాళ్ళము ఒక పండుగలాగా సెలబ్రేట్ చేస్తాము. సో అమ్మ ఎప్పుడు ముత్తైదుగా బతుకమ్మ ఆడుకుంటూ మంచి పసుపు కుంకుమలతో నిండుగా వర్ధిల్లాలి అని అత్తగారు దీవెన అన్నట్టు అది. సో ఇది చాలా వెనకటి తరం నుంచి వస్తున్న ఫంక్షన్ మాకు. సో దీన్ని బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం. అండ్ ఈ బతుకమ్మ సందర్భంగా
తెలుగింటి ఆడపిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది మనకు వెనకటి నుంచి వస్తున్న ఆచారాన్ని మనం కాపాడాలి. కంపల్సరీ మన కల్చర్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఎవ్రీ చిన్న పిల్లల కాన్ నుండి ఎంజాయ్ చేస్తారు ఈ బతుకమ్మ. సో ఇది 9 రోజుల పండగ. ఆడవాళ్ళకైతే చాలా అంటే చాలా గొప్ప పండగ. అసలు బతుకమ్మ వస్తుందంటే ఒక పెద్ద సంతోషం అన్నట్టు. 9 days ఇక మేము ఫుల్ బిజీ ఉంటాము, మస్తు ఆడుకుంటాం అన్నట్టు అక్క చెల్లెళ్ళతోటి అందరితోటి. ఇది కలివిడిగా కలిసి అందరితోటి కలిసిపోయి ఆడుకునే పండగ. పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ పార్టిసిపేట్ చేసి మస్తు ఆడుకొని ఎంజాయ్ చేస్తాం. అండ్ మ్యామ్, మీ ఆధ్వర్యంలో ఇంతమంది ఆడవాళ్ళు పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు ఈ రోజు ఇక్కడ గ్యాదర్ అయినారు, సో ఎలా అనిపిస్తుంది? సో వీళ్ళంతా నాకు ఆప్త మిత్రులు, కాలనీ వాసులు, వెనకటి నుంచి తెలిసిన ఫ్రెండ్స్, ఆంటీలు, మా చుట్టాలు, మా అమ్మ వాళ్ళ చుట్టాలు, అత్త వాళ్ళ చుట్టాలు అందరినీ ఇన్వైట్ చేసుకున్న. పాప ఫంక్షన్ బాగా చేసుకోవాలి ఈ బతుకమ్మ పండగ అని. సో ఎవ్రీ వన్ హ్యాస్ కమ్. వాళ్ళందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు. ఇంత గ్రాండ్గా మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేసుకున్నందుకు వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ సార్ సపోర్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ? మా వారైతే ఏదన్నా చేస్తా అంటే కృష్ణ కానివ్వు అంటారు. సో మాది చాలా, మా వారు బాగా అరేంజ్ చేస్తారు ప్రతిదీ. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. చెల్లేలా బంగారు చెల్లేలా బతుకమ్మ పండుగంట రాయ చెల్లేలా బంగారు చెల్లేలా చిట్టి చిట్టి చేతులతో పూలెన్నో ఏరి బతుకమ్మను వేర్చి అంగరంగ వైభవంగా బతుకమ్మను చేసి ఆడుదామె చెల్లే పచ్చని సెల ఏరులై పారినట్టు చెల్లే బతుకమ్మను చేసి బతుకునిచ్చే బతుకమ్మ పండుగొచ్చినాదో వేడుకొచ్చినాదో. మీరు చెప్పండి, ఈ రోజు వంటకాలు ఏమేమి ఉంటాయి ఎస్పెషల్ ఈ రోజు? ఈ రోజు అంటే పులిహోర, పల్లీలది, నువ్వులది, బియ్యము, పెసర్లు వేయించి చేస్తాం బతుకమ్మ కంటే. అదే. సో ఎలా అనిపిస్తుందమ్మా ఇంతమంది? అంటే 4వ రోజు బతుకమ్మ అంటేనే అందరు గ్యాదరింగ్ అయ్యి అందరం సంతోషంతో చేసుకునే బతుకమ్మనే ఇది. బతుకులు ఇచ్చింది బతుకమ్మనని. అది పైగా ఆడబిడ్డలే బతుకమ్మ అని బిడ్డలు వస్తారు, ఆడబిడ్డలు వస్తారు, అందరు చుట్టాలు, అమ్మ వాళ్ళ ఇంటికి పోతాం, అందరం కలిసి చేసుకుంటాం. చాలా బాగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఆడుతున్నాం యాక్చువల్గా బతుకమ్మ. చిన్నప్పుడు అయితే మా ఊరికి వెళ్ళే వాళ్ళము, అక్కడ ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్ళి అక్కడ ఆడేవాళ్ళము, అందరు రిలేటివ్స్ అది. కానీ ఇప్పుడు సిటీకి వచ్చాక కొంచెం తగ్గిపోయింది, మళ్ళీ ఇంకా కిడ్స్ పుట్టినాక ఇంకా తగ్గిపోయింది. బట్ బికాస్ ఆఫ్ కృష్ణవేణకే ఐఎమ్ ప్లేయింగ్ అగైన్. ఊర్లో బాగుందా ఇక్కడ బాగుందా? ఊర్లోనే ఇక్కడే ఎట్లయినా. అంటే అక్కడ ఇవన్నీ స్పీకర్లు ఇవన్నీ ఉంటాయి కదా, పాట పాడుతూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఈ సాంగ్స్ వచ్చినాక ఇంకా కొంచెం క్యారీ అవుతుంది, వైబ్ వేరే ఉంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ బతుకమ్మ ఆడండి, ఇది మన సంస్కృతి సంప్రదాయము, దీన్ని మనం తరతరాలకి ఇవ్వాలి. సో అందరూ ఆడండి, ఎంజాయ్ చేయండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ 9 రోజులు చాలా ఘనంగా నిర్వహిస్తారు అనేసి చెప్తున్నారు, మీరేం చెప్తారు? చాలా బాగా చేస్తారు. అంటే 9 రోజులు అంటే కొన్ని ఏరియాలలో ఫస్ట్ రోజు చేస్తారు, లేదంటే లాస్ట్ రోజు పెట్టేస్తారు. ఈ మధ్యలో ఈ మిగతా 7 రోజులు అసలు ఇక్కడ కాదు కానీ సిటీ సంపద కానీ మేము రోజు వేర్చుకుంటాం, 9 రోజులు వేర్చుకుంటాం, బాగా చేసుకుంటాం, బాగా ఆడుకుంటాం. అంటే అందరు ఒకే మాట మీద అంతే, అందరు ఒకటే మాట మీద ఉండి 2 బతుకమ్మలు చేసుకొని రోజు ఆడుకుంటాం. ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? ఇట్లే బతుకమ్మ ఎప్పటికీ ఆడుకోవాలి, అందరం మంచిగా కలిసి ఉంటది, అందరం కలిసిమెలిసి అందరం మంచిగా ఆడుకుంటే బాగుంటది. 9 రోజులు ఎప్పటికీ ఏ పండుగ అయినా అందరం కలిసిమెలిసి చేసుకుంటేనే పండుగ లాగా ఉంటది. ఇట్లా అందరం అందుకే పెట్టిండు మన పెద్దలు పండుగ అని. బతుకమ్మ ఆడోళ్ళ పండుగ, అన్ని పండుగలు అని అంటే కలిసి ఉండేదే పండుగ, అందరు 10 మంది కలిసి ఉంటేనే పండుగ. బతుకమ్మ ఇక్కడ చాలా బాగుంటది, కలర్ఫుల్ ఫెస్టివల్. చిన్నప్పటి నుంచి మేము చాలా ఆడుకునే వాళ్ళం, స్కూల్ ఉన్నప్పుడు డైలీ ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఈ ఫెస్టివల్ కి అందరూ అమ్మ వాళ్ళ ఇంటికి రావడం ట్రెడిషన్. తెలంగాణలో చాలా ఫేమస్ బతుకమ్మ.
అండ్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుంటుంది. యాక్చువల్గా నాకు చాలా ఫేవరెట్ ఈ పండగ. సో చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. పిల్లలకి కూడా నేర్పించాలని ట్రై చేస్తాను, ఎందుకంటే మన ట్రెడిషనల్ అంతా పిల్లలకి కూడా తెలియాలి కదా. సో బీరువాలో ఉన్న కొత్త చీరలని 9 రోజులు అయిపోతాయి. అయిపోతాయి అంటే కొత్తగా ఇంకా ట్రెడిషనల్గా ఎట్లయితే బాగుంటుంది, పిల్లలకి ఎట్లా చూపిస్తే వాళ్ళు నేర్చుకుంటారు. అవన్నీ మన ట్రెడిషనల్ అంతా వాళ్ళకి నేర్పించాలి కాబట్టి సో ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలని ట్రై చేస్తుంటాం. ఓకే, సో ఏం చెప్పాలనుకుంటున్నారు మా ఛానల్ తరపున? మీ ఛానల్ తరపున ప్రతి ఒక్కరు బతుకమ్మ ఎంజాయ్ చేయాలని, బతుకమ్మ పండుగ మన ట్రెడిషనల్ పండుగ, అందరూ వచ్చి నిల్చొని చూడడమే కాకుండా ఆడాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. నమస్తే, హ్యాపీ బతుకమ్మ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సో థ్యాంక్ యూ. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక్కడ? ఎవ్రీడే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రోజు. కానీ వేరే వేరే ఏరియాస్లో మ్యామ్ ఫస్ట్ డే 9th డే చేసుకుంటారు, కానీ ఎస్పెషల్లీ ఓల్డాల్ వాళ్ళు 9 days కంటిన్యూస్ చేస్తారు అనేసి కూడా విన్నాము. అవును, రోజు చేస్తాం, ఒక్క 1 day మాత్రం గ్యాప్ ఇస్తాం. అలిగిన బతుకమ్మ. ఓకే, అలిగిన బతుకమ్మ అలుగుతుంది కాబట్టి ఆ రోజు ఆడతాం, రోజు ఆడతాం. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది? మేము హైదరాబాద్ ఒక 25 years అవుతుంది. అప్పటి నుండి స్టార్ట్. ఊర్లో కంటే ఇక్కడే ఎక్కువ అయిపోయింది. ఓకే, అప్పటికి ఇప్పటికి ఏమన్నా డిఫరెన్సెస్ అనిపించాయా మీకు? అప్పుడు కొంచెం తక్కువ ఆడేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ. ఇంకా ఎక్కువ గ్యాదర్ అవుతున్నారు. అవును, ఇళ్లలో ఉండి ఉండి ఒకేసారి బతుకమ్మ రోజు బయటికి వచ్చేస్తారు ఇంకా. అవును. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎప్పటికీ ఇలానే సెలబ్రేషన్ చేసుకోవాలి అని.